నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అభ్యర్థుల ప్రకటనలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ముందు వరుసలో ఉండగా పవర్లో ఉన్న కాంగ్రెస్ వెనుకబడిపోయింది. దీనిపై కాంగ్రెస్ లీడర్లతో పాటు పొలిటికల్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మొదటి నుంచి కష్టపడిన నేతలకు మొండి చేయి చూపాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయని సొంత పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. కొత్తగా పార్టీలోకి చేరిన వెంటనే టికెట్లు ఇవ్వడంతో పార్టీలో లుకలుకలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా వీటిలో ఏకంగా 4 స్థానాలకు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలస నేతలకే కట్టబెట్టారు. దీనిపై పార్టీ కేడర్తో పాటు కీలకమైన లీడర్ల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కేడర్ సొంత నేతలను గెలిపించుకునేందుకు ఏ మేరకు శ్రమిస్తుందనేది పార్లమెంటు ఫలితాల్లో తేటతెల్లం కానుంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్ నగర్, జహీరాబాద్, మహబూబాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఖమ్మం, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సెగ్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ధీటుగా కాంగ్రెస్ లీడర్లను ఎంపిక చేసే పరిస్థితి లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆ సెగ్మెంట్లలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్నప్పటికీ పవర్లోని కాంగ్రెస్కు సరైన క్యాండిడేట్ లభించడం లేదనేది కూడా ఇంటర్నల్ చర్చ. దీంతో ఇతర పార్టీల నుంచి జాయినింగ్స్ను ప్రోత్సహించి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించడం గమనార్హం. మెదక్ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రఘునందన్ రావును ప్రకటించగా బీఆర్ఎస్ మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిని అనౌన్స్ చేసింది. వీళ్ళిద్దరూ మెదక్తో మంచి సంబంధం కలిగిన నేతలు, ఆర్థికంగాను బలమైన వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా నీలం మధు, ముదిరాజ్ను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల నేతలను ధీటుగా ఎదుర్కొనే స్థాయిలో ఇంకా గ్రౌండ్ ప్రిపేర్ కాలేదనే కాంగ్రెస్లోనే చేర్చుకుంటున్నారు. దీంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఇక కరీంనగర్లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్లను ప్రకటించారు. ఇక్కడ కూడా ప్రాథమికంగా ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఓడించేందుకు చేరికలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆయా సెగ్మెంట్లకు ఇప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించేందుకు ధీటైన నేతలు లభించలేదని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే ఈ సెగ్మెంట్లు పెండింగ్ జాబితాలో ఉన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటి వరకు బీజేపీ 15, బీఆర్ఎస్ 16 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ కేవలం 9 మంది క్యాండిడేట్స్ను ప్రకటించింది. అయితే కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్తో పోల్చుకుంటే బీఆర్ఎస్, బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారనే చర్చ పబ్లిక్లో జరుగుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పెట్టుకున్న లక్ష్యం 14 సీట్లకు గండిపడే ప్రమాదం ఉందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మౌత్ పబ్లిసిటీ కలిసి వచ్చిందనేది పార్లమెంటు పరిధిలోని స్థానిక నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ఇతర పార్టీ నేతలను జాయిన్ చేసుకోవడంపై కూడా పబ్లిక్లో కాస్త నెగిటివ్ ఏర్పడుతుంది. పైగా బీఆర్ఎస్ నుంచి వచ్చినోళ్లకు వెంటనే కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంపై కూడా సొంత పార్టీ నేతలు నారాజ్తో ఉన్నారు. ఈ అంశాలపై మౌత్ పబ్లిసిటీ మొదలైతే కాంగ్రెస్ రిజల్ట్స్కు నష్టం జరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఈ పరిస్థితులు ఎక్కడి వరకు దారితీస్తాయని స్థానిక ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.